డొల్ల కంపెనీల ద్వారా తప్పుడు రసీదులు సృష్టించి భారీ మొత్తంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్, విశాఖ కేంద్రాలుగా జరిగిన 2 వేర్వేరు మోసాల్లో 224 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వేల కోట్ల రూపాయల జీఎస్టీ కుంభకోణాలు తెలుగు రాష్ట్రాల్లో కలవరపాటుకు గురిచేశాయి. హైదరాబాద్లో 8, విశాఖలో ఏకంగా 70 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన వ్యవహారంలో 1284 కోట్ల వ్యాపారం జరిగినట్లు చూపి ప్రభుత్వం నుంచి 224 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది మరింత అధికంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఒక షెల్ కంపెనీ ద్వారా 17 కోట్ల 62 లక్షల మేర జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు, మరో కంపెనీలో 57 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపి పన్ను, ఐటీసీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కుంభకోణానికి పాల్పడిన 8 కంపెనీలకు ఒక బడానేతకు చెందిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో అనుబంధం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ రిటర్న్లు చూపి బ్యాంకుల నుంచి 700 కోట్ల రూపాయల మేర రుణాలు పొందినట్లు గుర్తించారు. అనంతరం ఈ కంపెనీలు నష్టాలతో మూతపడ్డాయని పేర్కొన్నట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులో 2 అధికారులు అరెస్టు చేశారు. డొల్ల కంపెనీలను సృష్టించి ప్రభుత్వాన్ని మోసగించిన కేసులో విశాఖలో వెన్నపూస వెంకట సుబ్బారెడ్డిని జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్, గుంటూరు, భీమవరంలో సుబ్బారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయగా భారీ కుంభకోణం వెలుగుచేసింది. ఏకంగా 70 డొల్ల కంపెనీలు పెట్టి 400 కోట్ల రూపాయల తప్పుడు రసీదులు సృష్టించినట్లు గుర్తించారు. వాటి ద్వారా 60 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందినట్లు తేల్చారు. సుబ్బారెడ్డి సృష్టించిన డొల్ల కంపెనీలకు చెందిన 30 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ డొల్ల కంపెనీల పేరిట ఉన్న పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారెడ్డికి ఈ నెల 26 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.